కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో 3 ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న నివాసాలను అధికారులు అర్ధరాత్రి ప్రారంభించి ఉదయం వరకు తొలగించేశారు. ఆకస్మికంగా తొలగింపు చేపట్టడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 2 గంటల నుండి రెవెన్యూ, మున్సిపల్, పోలీసు విభాగాలు సంయుక్తంగా ఆక్రమణ తొలగింపు ప్రారంభించాయి. 2 ప్రాంతాలలో జేసీబీలను రంగంలోకి దింపి నిర్మాణాలను తొలగించారు. శాంతి భద్రతల దృష్ట్యా సిపిఐ మరికొంతమంది నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి తొలగింపులు చేశారు. ప్రభుత్వ గిడ్డంగుల దగ్గర పరిపాలక భూముల్లోని ఆక్రమణలు తొలగించారు. సమాచారం ఇచ్చి తొలగిస్తే వంట సామాన్లు, పిల్లల పుస్తకాలైనా బయటకు తెచ్చుకునేవాళ్లం కదా అని బాధితులు అంటున్నారు. ఘటనా ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. రోజు కూడా నాకు నోటీస్ అడుగులు వచ్చి పడేశారు. పిల్లలు ఉన్నారు, కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఏంటి అసలు ఇల్లు లేని ఏ గవర్నమెంట్ అయినా సరే, గవర్నమెంట్ ఉందనుకోండి, ఏం చెప్పకుండా తెల్లారి గట్ట నిద్రలేసి కళ్ళు చూస్తే జేసీబీ పెట్టి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఖాళీ చేయమంటారా? అది కరెక్టేనా? మాకు చెప్పాలి కదా, ముందు తెలియపరచాలి కదా. ఇప్పుడు మొత్తం రోడ్డు మీద పెట్టారు. చంటి పిల్లలు ఉన్నారు, పేదలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇల్లు ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇల్లు లేవు, మాకు బాధ కలుగుతుంది. మేము పేదలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మీ సామాన్లు బయట వేశారు కదా, ఆ సామాన్లు వేసుకొని అంటే ఆటో డబ్బులు లేవు. రోజు కూడా నాకు నోటీస్. సూర్యాపేట జిల్లా మోతే